అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో నేను మేము అనే చక్కని చందమామ కథ నుండి విందాం. రంగపురంలో మాధవుడనే యువకుడు ఉండేవాడు. చిన్నతనంలోనే అనేక కావ్యాలు శాస్త్ర గ్రంథాలు చదివినవాడని అందరూ వాడిని మెచ్చుకునేవారు. ఎవరే విషయం గురించి అడిగినా శాస్త్రాల ఆధారంగా చేసుకుని వివరణ చెప్తూ ఉండేవాడు మాధవుడు. వాడి తెలివికి చాలామంది ఆశ్చర్యపడేవారు. క్రమంగా మాధవుడిలో గర్వం అహంకారం చోటు చేసుకున్నాయి. ఒకసారి ఆ గ్రామానికి తేజస్వి అయిన ఒక సన్యాసి వచ్చాడు. గ్రామం ఉన్నవాళ్ళందరూ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయన చేసే నీతి బోధనలు శ్రద్ధగా విన్నారు. అంతటి వాడిని చూసి ఉండలేని ఎంతో గొప్పగా చెప్పుకోసాగారు. సన్యాసిని చూస్తే మాధవుడికి అసూయ కలిగింది. ఆయన చేసే నీతి బోధనలు గొప్పగా ఏమీ లేవు, కానీ జనం ఊరికే పొగిడేస్తున్నారు. తనకైతే అంతకంటే బాగా ఎక్కువ తెలుసు, కానీ ఊరు జనం తన్నింతగా ఎప్పుడూ పొగడలేదు. మాధవుడు ఒకసారి సన్యాసిని కలుసుకుని, స్వామి, తమరేం చదువుకున్నారు అని అడిగాడు. పూర్వాశ్రమంలో ఉండగా నా తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ నాకు చదువు రాలేదు, నేనేమీ చదువుకోలేదు అన్నాడు సన్యాసి. అయితే తమరు నీతి బోధనలు ఎలా చేస్తారు అని అడిగాడు మాధవుడు కాస్త వేళకోళంగా. దానికి సన్యాసి ఎంతో శాంతంగా, అన్ని పుస్తకాల్లోనే రాసి ఉండవు నాయన, అనుభవం మనిషికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది, నేను నేర్చుకున్నవి ప్రజలకు చెప్తున్నాను అన్నాడు. కొందరు తమ అనుభవాలను పుస్తక రూపంలో రాశారు. అలాంటి పుస్తకాల్లో మీరు చెప్పేవన్నీ ఉన్నాయి, నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి అని చదవడం వల్ల ఎక్కువ ప్రయోజనమా, మీ మాటలు వినడం వల్ల ఎక్కువ ప్రయోజనమా అని అడిగాడు మాధవుడు. అవి చదవడం వల్లనే ఎక్కువ ప్రయోజనం అన్నాడు సన్యాసి. నేను అవన్నీ చదివేశాను, బాగా అర్థం చేసుకున్నాను కూడా అని మాధవుడు గొప్పగా చెప్పాడు. అదృష్టవంతుడు నాయన అన్నాడు సన్యాసి. మాధవుడు ఒక్క క్షణమాగి, అదృష్టం నాది కాదు మీది, ఎందుకంటే ఎక్కువ తెలిసిన నాకు ప్రజల నుంచి మీకు లభించే గౌరవంలో 1000వ వంతు కూడా లభించలేదు అన్నాడు. నా నీతి బోధనలు వినమని నేను ఎవరికీ చెప్పలేదు, గౌరవించమని నేను ఎవరిని అడగలేదు. ప్రజలు నా పట్ల చూపే శ్రద్ధాశక్తులు నాకు ఇచ్చిన గౌరవము నాకు సంతోషాన్ని కలిగించడం లేదు, నేను వాటిని పట్టించుకోవడం లేదు. నువ్వు పట్టించుకోకు, మనిషికి చదువు రావడమే అదృష్టమని గుర్తుంచుకో అన్నాడు సన్యాసి. దానికి మాధవుడు విసుగ్గా, నాకంటే తక్కువ చదువుకుని మీరు నాకు సలహాలు ఇవ్వకూడదు, కావాలంటే నాతో శాస్త్రవాదనకు దిగండి, మిమ్మల్ని ఓడిస్తాను, అప్పుడు ప్రజలు నన్ను మరింత ఎక్కువగా గౌరవిస్తారు అన్నాడు. సన్యాసి నవ్వి, నేను చదువుకోకపోయినా నీ గురించి ఒక విషయం అర్థమైనది, నువ్వు చదివిన శాస్త్రాలు నీకు సరిగా ఆకలింపు అవలేదు. ఎంత తెలివైన వాడికైనా గురువు అవసరం, నువ్వు ఒక్క గురువును ఆశ్రయించు, సంతోషంగా ఉండగలవు అన్నాడు. మాధవుడికి కోపం వచ్చేసింది. ఎందుకంటే సన్యాసి ఈ మాటలు అన్నప్పుడు అక్కడున్న కొద్దిమంది గ్రామస్తులు హేళనగా నవ్వారు. అందుకని వాడు, స్వామి, తమరు చాలా ప్రాంతాలు సంచరించి ఉంటారు, నాకు గురువు కాగల అర్హత ఉన్నదనిపించేవారిని ఎక్కడైనా చూసారా అన్నాడు. మేఘనాథుడనే మహాపండితుడున్నాడు, ఆయన గొప్ప కవి కూడాను. తన కావ్యాలు నాయనాస్వరంగా ఊరూర తిరిగి వినిపిస్తున్నాడు. తప్పొప్పులు తెలుసుకోవాలన్నదే ఆయన లక్ష్యం. ఇంతవరకు ఆయన కావ్యంలో తప్పులు చెప్పినవారు లేరు, ఏదో ఒక రోజున ఆయన ఈ ఊరికి రావచ్చు అన్నాడు సన్యాసి. అప్పటి నుంచి మాధవుడు మేఘనాథుడు రాక కోసం ఎదురు చూడసాగాడు. ఒక రోజున మేఘనాథుడు భార్యాబిడ్డలతో రంగపురం రానే వచ్చాడు. గ్రామాధికారి తన ఇంట ఆయనకు వసతి కల్పించాడు. ఊరి రచ్చబండ వద్ద కావ్యపఠనానికి ఏర్పాటైనది. మేఘనాథుడు తను కొత్తగా రాసిన కావ్యాన్ని గ్రామస్తులకు వినిపించాడు. అదొక సన్యాసి కథ. చదువు సంధ్యలు రాక ఏ పని చేయలేక రాముడు అనేవాడు సన్యాసుల్లో కలిసిపోతాడు. నిజమైన సన్యాసి అయ్యాక ఏ చదువు రాకపోయినా వాడు విద్యావంతులు అందరికంటే గొప్పవాడవుతాడు. మేఘనాథుడు ఆ కావ్యాన్ని చాలా గొప్పగా రాశాడు. అందులోని ప్రతి కావ్యము అర్థవంతంగా ఉంది.
గ్రామస్తులందరూ మేఘనాథుడి ప్రతిభను మెచ్చుకోసాగారు. అప్పుడు మాధవుడు లేచి నిలబడి, మీ కావ్యం వల్ల గొప్ప ప్రమాదం ఉన్నది. చదువు సంధ్యలు రాకుండగా, ఏ పని లేకుండగా గొప్పవాడు అవుతాడంటే ప్రతివాడు సన్యాసి కావాలనుకుంటాడు. అప్పుడు ప్రజలకు తిండి ఉండదు, ఇల్లుండవు, చెరకు కట్టుబట్టలు కూడా దొరకవు అన్నాడు. దీనికి మేఘనాథుడు చిన్నగా నవ్వి, మనిషి కూడా జంతువే. సృష్టిలోని ఇతర జంతువులు బట్టలు వేసుకుంటున్నాయా, ఇల్లు కట్టుకుంటున్నాయా, పంటలు పండిస్తున్నాయా అన్నాడు. అయితే మనిషి కూడా జంతువుల్లాగా జీవించాలంటారా అన్నాడు మాధవుడు. గ్రామస్తులు నవ్వారు. మేఘనాథుడు మాధవుడి కేసి ఒకసారి పరీక్షగా చూసి, మనిషి సంఘజీవి, కావాలన్నా జంతువు కాలేడు, అలాగే సన్యాసి కాలేడు, కాబట్టి నీ తిండికి బట్టకు ఇంటికి సమస్య లేదు అన్నాడు. గ్రామస్తులది విని సంతోషంగా చప్పట్లు కొట్టారు. మాధవుడు చిన్నబుచ్చుకున్న ఓటమిని అంగీకరించడం ఇష్టం లేక, మీరు నమ్మిన విషయాన్ని మీరు ఆచరించి చెప్పాలి. మీరు సన్యాసి అయితేనే మీ కావ్యానికి విలువ, కాదంటారా అని ప్రశ్నించాడు. ఈ విషయమై మేము బాగా ఆలోచించాం. సన్యాసి అంటే ఆలుబిడ్డల్ని అయిన వాళ్ళని విడిచిపెట్టిన అవసరం లేదు. అహంకారాన్ని, కీర్తికాంక్షలను, స్వార్థాన్ని విడిచిపెట్టగలిగితే చాలు. మేము అదే ఆశిస్తున్నాం, అదే చేస్తున్నాం అన్నాడు మేఘనాథుడు. దానికి మాధవుడు, అటువంటప్పుడు మీరు కొత్తగా కావ్యాలు ఎందుకు రాస్తున్నారు? కావ్యం రాసిన పేరు మీకే దక్కాలన్న స్వార్థంతోనే కదా. లేకుంటే ఇప్పటికే ఎందరో రాసిన కావ్యాలున్నాయి, వాటి గురించే నలుగురికి ప్రచారం చేయవచ్చు కదా. అసలు మీ కావ్యాలకు పేరు రావాలన్న కీర్తికాంక్షలతోనే కదా ఇలా ఊరూరా తిరుగుతున్నారు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఇందుకు మేఘనాథుడు ఏమాత్రం చెల్లించక, మేము రాసిన కావ్యానికి మా పేరు ఉండకపోతే అది అసత్యమవుతుంది. శ్రీరాముడు మరొక పేరుతో రాజ్యం చేసిన, కాళిదాసు ఇంకో పేరుతో కావ్యం రాసిన ముందు తరాలకి అబద్ధం చెప్పినట్లే కదా. చరిత్రకు న్యాయం చేకూరాలనే మేము మా పేరుతో కావ్యరచన చేస్తున్నాం. ఇక ప్రచారం అంటావా? మా కావ్యాన్ని ఏ రాజుకో అంకితం చేసే లక్ష వరహాలకు తక్కువ కాకుండా ఇచ్చి మా పేరు శాశ్వతం చేయగలడు. మాకు కీర్తికాంక్ష లేదు, కాబట్టి మేము ఊరూరా తిరిగి ప్రజలకు మా కావ్యార్థాన్ని వివరిస్తున్నాం. కీర్తి కోసం కుటుంబం అంతా ఇలా ఊరూరా తిరగడం ఎంతో శ్రమతో కూడిన పని. ఫలానా అని చెప్పలేం, ఫలము తక్కువే. ఇక కావ్యాలు కొత్తవి రాయడం ఎందుకంటావా? సృష్టి ఆరంభంలో మనిషి బట్టలు లేకుండా తిరిగేవాడు, తర్వాత ఆకులతో శరీరాన్ని కప్పుకున్నాడు, తర్వాత నారబట్టలు, ఇప్పుడు పత్తితో బట్టలు చేస్తున్నారు, పట్టుబట్టలు కూడా కడుతున్నాం. కాలానుగుణంగా వస్త్రధారణలో మార్పు వచ్చినట్లే అభిరుచుల్లోనూ జీవితాన్ని గురించిన అవగాహనలోనూ మార్పులు వస్తాయి. వాటికి తగినట్లుగా కొత్త కావ్యాలు, కొత్త కవులు వస్తారు. కొత్త కావ్యం ఎందుకు రాయాలో తెలుసుకోవాలంటే నువ్వు కవి కావాలి, లేదా మా కావ్యాలు చదవాలి. పాత విషయాలను కాలానికి తగ్గట్టు చెప్పడానికి, కాలానికి తగ్గ కొత్త విషయాలు తెలుసుకునేందుకు కొత్త కావ్యాలు అన్ని కాలాల్లోనూ రాక తప్పదు అన్నాడు. ఈ వివరణకు మాధవుడు దిగ్భ్రాంతి చెందాడు. చాలా విషయాలను ఇన్ని వైపుల నుంచి వాడెన్నడూ ఆలోచించి ఉండలేదు. మేఘనాథుడు సామాన్యుడు కాదని వాడికి అనిపించినా ఆయనను ఇంకా ప్రశ్నించి గ్రామస్తుల ముందు తన గొప్పతనం నిలబెట్టుకోవాలనుకున్నాడు. మేఘనాథుడు తను చెప్పే దాంట్లో మాటిమాటికి తనను గురించి మేము అంటూ మాట్లాడాడు. నేను అంటే వినయం, మేము అనడం అహంకారం. అంటే మేఘనాథుడు అహంకారాన్ని విడిచిపెట్టలేదు. మాధవుడు అందుకు గాను, మీలో స్వార్థం, కీర్తికాంక్ష లేవేమో కానీ అహంకారం మాత్రం చెప్పలేనంతగా ఉంది అని గట్టిగా చెప్పాలనుకున్నాడు. కానీ తన బోటివాడు అలా అంటే మర్యాదగా ఉండదు, కాబట్టి తెలివిగా మాట్లాడి మేఘనాథుణ్ణి కాస్త ఆట పట్టించాలనుకున్నాడు. ఇలా అనుకుని మాధవుడు మేఘనాథుడికి వినయంగా చేతులు జోడించి, తమరు సామాన్యులు కారు, మహానుభావులు, తమలో స్వార్థం లేదు, కీర్తికాంక్ష లేదు, కానీ మీ కావ్యం గురించి మేము రాసాం, మేము చెప్పాం అంటూ పదే పదే మేము అంటున్నారు. సామాన్యులుగది అహంకారంగా భావించే ప్రమాదం ఉన్నది. నేను మాత్రం అలా అనుకోవడం లేదు. మీరు ఒకరు కాదు, ఇద్దరో ముగ్గురో అయి ఉంటారు, అవునా అని అడిగాడు.
మేఘనాథుడు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, అవును నాయన, సరస్వతి ప్రసన్నురాలైన మేఘావతి నా భార్య కావడం ఎంతో అదృష్టం. నా అసలు పేరు రంగనాథుడు. ప్రతి కావ్యాన్ని మేము కలిసే రాస్తాం కాబట్టి ఇద్దరు పేర్లు కలిపి మేఘనాథుడు అయినది. కాబట్టి మేఘనాథుడు ఒకరు కాదు, ఇద్దరు అన్నాడు. మాధవుడు ఒక్క క్షణం తెల్లబోయి, నన్ను క్షమించండి స్వామి అంటూ చేతులు జోడించాడు. మేఘనాథుడు చిన్నగా నవ్వి, ఎన్నడూ ఎదుటివారిని క్షమించమని అడిగే పరిస్థితి తెచ్చుకోకు. ఆకాశం మీద ఉమ్మి వేయాలనుకుంటే అది నీ ముఖం మీదే పడుతుంది. కాబట్టి అలాంటి పనులు చేయకు అంటూ హెచ్చరించాడు. మళ్ళీ మాధవుడు ఊరుకోలేదు. నేను చేసింది తప్పే, కానీ మిమ్మల్ని మీరు ఆకాశంతో పోల్చుకోవడం అహంకారం కాదా అన్నాడు చటుక్కున. నేను ఆకాశాన్ని కాను. అసూయతో సహనంతో నన్ను చిన్నబుచ్చాలనుకోవడం వల్ల నువ్వు కుచించుకుపోతున్నావు. అందువల్లే నేను ఆకాశాన్ని అయ్యాను తప్ప నా గొప్పతనం ఏమీ లేదు. ఏ మనిషి అకారణంగా ఎదుటివాడిని చిన్నబుచ్చాలనుకుంటాడో వాడి వల్ల ఎదుటి మనిషి ఆకాశమంత వాడవుతాడు అన్నాడు మేఘనాథుడు. మాధవుడికి మాట్లాడలేక మేఘనాథుడికి సాష్టాంగపడి నమస్కరించి తనను శిష్యుడిగా స్వీకరించమని కోరాడు. మేఘనాథుడు అంగీకరించాడు. ఆయన శిష్యరికంలో మాధవుడి శాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో రాణించింది. వాడిలో అహంకారం పూర్తిగా నశించడంతో జీవితంలో ఎంతో తృప్తిగా ఆనందంగా ఉండగలిగాడు. ఇప్పుడు మారువేషం అనే మరో చక్కటి చందమామ కథను విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశానికి సర్వస్వంతం ప్రభువుగా ప్రజల్లోని ఆజ్ఞకు తిరుగంటూ ఉండదు. అలాంటి నువ్వు కోరిన సౌఖ్యాలన్నీ నిరాటంకంగా అనుభవించవచ్చు. కానీ వాటినన్నింటినీ విడిచి రాత్రివేళ భయంకరమైన శ్మశానంలో తిరుగాడుతుండడం చూస్తుంటే జాలి కలుగుతున్నది. నిన్ను దుర్లభమైన ఏదో అలౌకిక కార్యసాధనకు పురుగొల్పినవాడు నీకు సుఖ సంతోషాలను చూసి ఓరవలేని వాడే ఉండాలి. ఒక్కొక్కసారి సామాన్యులు కూడా ఎదుటివాడి మంచితనాన్ని, సౌమ్య గుణాన్ని ఆసరాగా చేసుకుని తమ వాక్చాతుర్యంతో పొళ్ళు మాటలను జీవిత పరమార్థాన్ని చాటుతున్న గొప్ప సుభాషితాలుగా భ్రమించేయగలరు. అనాలోచితంగా నువ్వు అలాంటి మాయాజాలంలో చిక్కుకున్నావేమో అన్న అనుమానం కలుగుతున్నది. ఇందుకు ఉదాహరణగా చిత్రసేనుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రసేనుడు మగధ దేశానికి రాజు. ఆయనకు విలాసాలంటే చాలా మక్కువ. రోజంతా నృత్య గీత వాయిద్యాల మధ్య కులాసాగా గడుపుతూ ఉండేవాడు. అందువల్ల పరిపాలన సక్రమంగా లేక ప్రజలు ఇబ్బంది పాలు కాసాగారు. మహామంత్రి సుబుద్ధి ఒక రోజున రాజు వద్దకు వెళ్ళి పరిపాలన సక్రమంగా లేదని చెప్పాడు. అయితే చిత్రసేనుడు చిరాకుపడి, మంత్రులు ఏం చేస్తున్నారు, రాజుద్యోగులు ఏం చేస్తున్నారు అన్నాడు. తమరు పట్టించుకోకపోతే ఎవరూ లెక్క చేయలేరు. రాజుద్యోగులు ఏం చేస్తున్నారో తమరు మారువేషంలో గమనించండి అన్నాడు మహామంత్రి. ఏ కలనున్నాడో ఈ మాట రాజు చెవికెక్కింది. ఆయన ఆ రాత్రి మారువేషంలో వెళ్ళి కొందరు రాజుద్యోగుల అవినీతికి పాల్పడుతున్నట్లు గమనించాడు. మరనాడు వారిని ప్రశ్నిస్తే వాళ్ళు అమాయకంగా ముఖాలు పెట్టి, ప్రభు, కిట్టని వారెవరో మీకు మా మీద లేనిపోనివి కల్పించి చెప్పారు అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పబోయారు. మీ అవినీతిని నేను స్వయంగా చూశాను. నా మారువేషాన్ని మీరు గుర్తించలేదు అన్నాడు రాజు. రాజుద్యోగులు ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నారు. మొదటి తప్పుగా చిత్రసేనుడు వాళ్ళను విడిచిపెట్టాడు. మారువేషంలో మహారాజు రాజుద్యోగుల్ని గమనిస్తున్నాడని అందరికీ తెలిసిపోయింది. దానితో కొన్నాళ్ల పాటు రాజుద్యోగుల అవినీతి ఆగిపోయింది. చిత్రసేనుడు మాత్రం ఎప్పటిలాగే ఎక్కువ కాలం విలాసాల్లోనే రోజులు గడుపుతున్నాడు. మహామంత్రి హెచ్చరిస్తే మారువేషంలో నేను చేయవలసింది చేస్తూనే ఉన్నాను. పరిపాలన సక్రమంగా ఉండేలా చూడటం మీ బాధ్యత అని చిత్రసేనుడే ఆయనను మందలించాడు. రాజుద్యోగుల అవినీతి ఆపనంత మాత్రాన
పరిపాలన సక్రమంగా ఉండదు కదా. మహారాజు తనకు తానే కలగజేసుకోకపోతే శాసనాలు తగిన విధంగా అమలు కావు. కానీ రాజు తన మాట వినడు. ఇలా ఆలోచించి సుబుద్ధి సమీపారణ్యంలోని జనకసేనుడనే రాజర్షిని రాజధానికి ఆహ్వానించాడు. జనకసేనుడు శతరుద్ధు. ఆయన మగధరాజుల వంశానికి చెందినవాడు. ఐహిక సుఖాల మీద వ్యామోహం నశించి వైరాగ్యంతో సమీపరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన మాట మగధరాజులకు వేదవాక్కు. చిత్రసేనుడు జనకసేనుడిని అర్ఘ్యపద్యాదులిచ్చి గౌరవించాడు. జనకసేనుడు ఆయన వినయానికి మెచ్చుకుని, నాయనా, నువ్వు సర్వగుణ సంపన్నులా కనబడుతున్నావు, కానీ నీ పాలనలో ప్రజలు సుఖపడుతున్నట్టు తోచదు. ఈ విషయమే ఆలోచించావా అని అడిగాడు. ఈ ప్రశ్నకు చిత్రసేనుడు కలవరపడినా తమాయించుకుని, నా మట్టుకు నేను మారువేషంలో రాజోద్యోగుల అవినీతిని తెలుసుకుంటూనే ఉన్నాను. అంతకు మించి ఏమి చేయాలో నాకు తోచడం లేదు. నా మంత్రులు, రాజోద్యోగులు, అనుచరులు సమర్థులే కారేమో అని నా అనుమానంగా ఉంది. మీరు వారిని పరీక్షించి తమ అభిప్రాయం చెప్పగలరా అన్నాడు వినయంగా. జనకసేనుడు దీనికి తల అడ్డంగా ఊపి, ప్రభువుల్లో సమర్థత ఉంటే తత్తిమ్మ వారిలో సమర్థత తప్పక వస్తుంది. నువ్వు మారువేషంలో ఉన్నప్పుడు ప్రజాక్షేమాన్ని ధ్యేయంగా ఉంచుకో. రాజోద్యోగుల అవినీతి కంటే ప్రజాక్షేమం ముఖ్యంగా భావించు. 1 సంవత్సరం తర్వాత మారువేషంలో ఉన్నప్పుడు హఠాత్తుగా నీకు కనిపిస్తాను. నిన్నెక్కడైనా ఎప్పుడైనా కలుసుకునే అధికారం నాకున్నది కదా అన్నాడు. అప్పుడు చిత్రసేనుడు అంగీకార సూచంగా తల ఊపాడు. జనకసేనుడు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి చిత్రసేనుడు వారానికి ఒక్కసారైనా మారువేషంలో ప్రజల మధ్య సంచరించేవాడు. ఆ విధంగా ఆయనకు వాళ్ళ ఇబ్బందులు ఒక్కొక్కటే తెలిసి రాసాగాయి. తన దృష్టిలోకి వచ్చిన ప్రతి ఇబ్బందికి ఆయన ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం సూచిస్తూ ఉండేవాడు. ఇన్ని చేసిన చిత్రసేనుడు తన విలాస జీవితం మాత్రం విడిచిపెట్టలేదు. ప్రతిరోజు ఎక్కువసేపు నృత్యగీత వాయిద్యాలతోనే ఆయన గడిచేది. ఈ విషయమై మంత్రి కూడా ఆయనను హెచ్చరించడం మానేశాడు. చూస్తూ ఉండగానే ఏడాది గడిచిపోయింది. ఒక రోజున చిత్రసేనుడు విలాసమందిరంలో పట్టుపరుపు మీద అవలోకగా పడుకుని నృత్యగానాలు వింటూ తన్మయత్వంలో మధ్య మధ్య కరతాళ ధ్వనులు చేస్తుండగా చటుక్కున అక్కడికి జనకసేనుడు వచ్చాడు. చిత్రసేనుడు కలవరపడుతూ లేచి ఆయనను సమీపించి పాదాభివందనం చేశాడు. జనకసేనుడు అసంతృప్తిగా ఆయన వంక చూసి, ఈ ఏడాదిలోనూ నీ రాజ్యంలోనూ చెప్పుకోదగ్గ మార్పు వచ్చినట్లు లేదే. నేను చెప్పి వెళ్ళినది శ్రద్ధగా పాటించావా అన్నాడు. నిన్ననే మారువేషంలో ఒక పేదవాడింటికి వెళ్ళాను. వైద్య సదుపాయం లేక వాడు బాధపడుతున్నాడు. వాడికి ఉచిత వైద్యం జరిగే ఏర్పాటు చేశాను అన్నాడు చిత్రసేనుడు వినయంగా. అది సరే, మారువేషంలో ఉన్నప్పుడు ప్రజాక్షేమం గురించి తప్ప మరే విషయమూ ఆలోచించరాదని చెప్పాను కదా. అది నువ్వు శ్రద్ధగా పాటిస్తున్నట్లు లేదు అన్నాడు జనకసేనుడు. ఇందుకు చిత్రసేనుడు చిన్నబుచ్చుకుని, ఒక సామాన్యుడు జబ్బుతో బాధపడుతూ ఉంటే చూడలేక వెంటనే వాడికి ఉచిత వైద్యం ఏర్పాటు చేశాను కదా. అయినా నేను మీ మాటను శ్రద్ధగా పాటించలేదని అనుకుంటున్నారా అన్నాడు. ఆ సంగతి నాకు బాగా అర్థమైనది, కానీ నేను నువ్వు మారువేషంలో ఉన్నప్పటి మాట అడుగుతున్నాను అన్నాడు జనకసేనుడు. ఆ ప్రశ్నకు చిత్రసేనుడు ఆశ్చర్యపోతూ, అప్పుడు నేను మారువేషంలోనే ఉన్నాను అన్నాడు. మారువేషం అంటే ఏమి వేషం అన్నాడు జనకసేనుడు. ఒక పేదరైతు వేషం అని జవాబిచ్చాడు చిత్రసేనుడు. పేదరైతు మగధ ప్రజల్లో ఒకడు కాదా? నీ ప్రజల్లో ఒకటిగా వేషం వేసుకుంటే అది మారువేషం ఎందుకు అవుతుంది అన్నాడు జనకసేనుడు. చిత్రసేనుడు కళ్ళవెళ్ళ పడిపోతూ, నేను పేదరైతు వేషం వేసుకుంటే అది మారువేషం కాదా? మరైతే ఈ దేశానికి రాజునైన నేను ఏ వేషం వేస్తే మారువేషం అవుతుంది అని అడిగాడు. జనకసేనుడు నవ్వి, నువ్వు మగధ ప్రజల్లో ఒకడివి. నీ ప్రజల్లో ఏ వేషం వేసినా అది మారువేషం కాదు. ఈవేళ రైతుగా ఉన్నవాడు రేపు వ్యాపారి కావచ్చు. అంత మాత్రాన అవి వేషాలు కావు. నువ్వు పేద రైతుగా వేషం వేసుకుని
ఒక పేదవాడు జబ్బుగా ఉండడం చూశావు. ఒక సామాన్య పేద రైతుగా ఆలోచించి వాడి వరకు వైద్య సదుపాయం చేశావు. అదే రాజైతే మొత్తం పేదలందరికీ వారి గురించి ఆలోచించి వారందరికీ ఉచిత వైద్య సదుపాయం ఏర్పాటు చేయిస్తాడు. నువ్వు ప్రతి సమస్యని ఒక్కొక్కడి గురించి ఆలోచిస్తే సామాన్యుడివి. దేశంలోని మొత్తం ప్రజలందరి సమస్యల గురించి ఆలోచిస్తే అప్పుడే రాజువు. అర్థమైందా అన్నాడు. చిత్రసేనుడు వెంటనే ఇక మీదట ప్రతి సమస్యను ప్రజాక్షేమం దృష్టిలో ఉంచుకుని పరిష్కరిస్తాను. నా లోపం నాకు తెలిసింది అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పరిపాలనా విషయాలు పట్టించుకోక విలాస జీవితం గడిపే చిత్రసేనుల్లో వచ్చిన మార్పు మెచ్చదగిందే. కానీ ఇందుకోసం జనకసేనుడు మాట్లాడిన తీరు కేవలం వాక్చాతుర్యమే కాక పరస్పర వైధుర్యంగా కూడా కనబడుతున్నది. ఏ దేశపు రాజైనా ఆ దేశ ప్రజల్లో ఒకడు కాబట్టి ఆయన ఏ వేషం వేసినా అది మారువేషం కాదనడం అర్ధరహితంగా కాదా? ఈ సూత్రీకరణ ప్రకారం రాజైన వాడు మారువేషం వేయాలంటే ఏ రాక్షసుడిగానో దేవతగానో వేషం వేయాల్సి ఉంటుంది. వీటన్నింటికన్నా జనకసేనుడు చిత్రసేనుడితో నువ్వు మారువేషంలో ఉండగా కలుసుకుంటానంటాం మరింత హాస్యాస్పదంగా ఉన్నది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో జనకసేనుడు రాజర్షి అన్న సంగతి గుర్తుంచుకుంటే ఆయన తన స్థాయికి తగిన విధంగా మాట్లాడాడే తప్ప అందులో వాక్చాతుర్యం పరస్పర వైరుధ్యం అంటూ ఏమీ లేదని తెలిసిపోతుంది. ఆయన చిత్రసేనుడికి సూచించింది, ఏ దేశంలోనైనా పౌరులు పలు విధాలుగా ఉంటే వారిలో సమర్థుడు వారికి రాజవుతాడని. అంటే ఒక పౌరుడు ప్రజాసేవ చేయడానికి వేసుకున్న మారువేషం రాజు. అందుకే జనకసేనుడు చిత్రసేనుడితో నువ్వు మారువేషంలో ఉండగా కలుసుకుంటానని చెప్పాడు. అదేవిధంగా ఆయన వచ్చినప్పుడు చిత్రసేనుడు నృత్యగానాల్లో లీనమై ఉన్నాడు. ఇది చూసిన జనకసేనుడు అతడికి తను చేస్తున్నది మారువేషానికి తగిన పని కాదని హితవు చెప్పాడు. సహజంగా వివేకి సూక్ష్మగ్రాహి అయిన చిత్రసేనుడు వెంటనే సంగతి గ్రహించి నా లోపం నాకు తెలిసింది అన్నాడు. ఈ కారణాల వల్ల జనకసేనుడు మాట్లాడిన దాంట్లో వాక్చాతుర్యం పరస్పర వైరుధ్యం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఇప్పుడు తాజా సరుకు అనే మరో చక్కటి చందమామ కథను విందాం. ఒకనాటి సాయంత్రం వేళ రావిపాలెం కరణం కామయ్య మరికొందరు గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా పొరుగురు నుంచి ఒకడక్కడికి వచ్చి కామయ్యకు నమస్కరించాడు. ముసుముసు నవ్వులు నవ్వుతూ కామయ్య వాడిని గుర్తించాడు. వాడు తన వియ్యంకుడి ఇంట్లో పనిచేసే వీరయ్య అనే నౌకరు. వాడి వాలకం చూసి ఏదో శుభవార్త మోసుకువచ్చాడని గ్రహించిన కామయ్య, సంగతి ఏమిట్రా, మా వియ్యంకుడు ఏదో శుభవార్త పంపినట్టుందే అన్నాడు. శుభవార్తే బాబయ్య, తమకు మనవడు పుట్టాడు. అయ్యగారు ఈ సంగతి చెప్పమని నన్ను పంపారు అన్నాడు వీరయ్య. కామయ్య పట్టలేని ఆనందంతో నౌకరు చేతిలో ₹1 పెట్టి, ఒరేయ్, నువ్వు వెంటనే పోయి ఇంట్లో ఉన్న పెద్ద బుట్ట ఒకటి తీసుకుని నాగనశెట్టి మిఠాయి దుకాణానికి రా, నేను అక్కడికే వెళ్తున్నాను అన్నాడు. వంశోద్ధారకుడైన మనవడు పుట్టిన ఈ ఆనంద సమయంలో తెలిసిన వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెట్టాలన్నది కామయ్య ఆలోచన. ఆయన వెంటనే బయలుదేరి నాగనశెట్టి మిఠాయి దుకాణానికి వెళ్ళాడు. శెట్టి కరణాన్ని అంత దూరాన్ని చూస్తూనే, రండి కరణం గారు, మీరు తరచూ మా దుకాణానికేసి రానేరారు అన్నాడు చిరునవ్వుతో. ఇప్పుడు అవసరం కలిగింది. రకానికి 100 చొప్పున లడ్లు మైసూర్పాకులు కావాలి. అంతా తాజా సరుగ్గా ఉండాలి. ఉన్నాయా అని అడిగాడు కరణం. ఉన్నాయి కరణం గారు, మీరు అడిగిన లడ్లు మైసూరు పాకులు 2 తాజా సరుకులే. అక్కడ వండడం ఇక్కడ అమ్మడం అంతే అన్నాడు నాగనశెట్టి. ఆ తర్వాత మిఠాయి ధరతో సంభాషణ మొదలై వాటి తయారు వగైరా విషయాలు పైకి మళ్ళింది. కరణం కాస్త ఆశ్చర్యంగా, అది సరే కానీ శెట్టి, ఆ మైసూరుపాకులు కోట గోడల్లా అంత ఎత్తున పేర్చావు, ఆ లడ్లు పెద్ద రాసి పోసినట్లు గుండ్రంగా అమర్చావు,
నానా శ్రమపడి వండడంతో పాటు ఈ అమర్చడం మరింత శ్రమ కదా అన్నాడు. శ్రమ అని మెల్లిగా అంటారేం కరణం గారు? వీటిని వండటానికి పడే శ్రమ కంటే దుకాణంలో కంటికి సదరుగా అమర్చడం రెండింతలు ఎక్కువ శ్రమ అనుకోండి అన్నాడు నాగన్నశెట్టి. అంతా ఒంటి చేతి మీదుగా లాక్కొస్తున్నావు అన్నాడు కరణం సానుభూతిగా. ఏం చేసేది, కర్మ కరణం గారు. ఈ లడ్లు మైసూరుపాకులు అంత పెద్ద మొత్తంలో తయారు చేయడానికి 2 రాత్రులు పట్టింది. ఈ మైసూరుపాకాన్ని హెచ్చు తగ్గులు లేకుండా ఒకే ప్రమాణంలో ఉండేలాగా ముక్కలు కోయడానికి, లడ్లు అందంగా గుండ్రంగా చుట్టడానికి మరొక రాత్రి పట్టింది అన్నాడు శెట్టి. అవును, మొదట్లో గ్రహించలేదు కానీ ఇప్పుడే తెలుస్తూనే ఉంది అన్నాడు కరణం మిఠాయిల కేసు పరీక్షగా చూస్తూ. ఆ 2 రాత్రులతో నా శ్రమ ముగిసిపోయిందనుకున్నారా కరణం గారు? అదంతా ఒక ఎత్తు అయితే వీటిని ఈ రకంగా అందంగా అమర్చడానికి 3 రాత్రులు శ్రమ పడవలసి వచ్చింది అంటూ నిట్టూర్చాడు శెట్టి. ఇంతలో అక్కడికి పెద్ద బుట్టతో వచ్చాడు నౌకరు వీరన్న. వాడిని చూస్తూనే శెట్టి మహదానందంగా, ఆ బుట్టే ఇలాతే, సరుకులు ఇక్కడ పెట్టి అందులో సర్దుతాను అంటూ చెయ్యి ముందుకు చాచాడు. కరణం కూర్చున్న చోటు నుంచి లేస్తూ, వద్దులే శెట్టి, తాజా మిఠాయిలు కొనాలని బయలుదేరాను, వస్తా అంటూ అక్కడి నుంచి కదిలాడు. కరణం కామయ్యతో మాటల్లో పడి తన అసలు విషయం బయట పెట్టేశాననేది అప్పుడు గ్రహించాడు నాగన్నశెట్టి. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.